స్టూడెంట్స్ మనం మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో నేను ఆల్రెడీ మీకు పార్ట్ 1 పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాం. ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. అంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అరేంజ్ ది ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే దాన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే స్మాల్ తో డినోట్ చేస్తారు. మరి దానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్, అది ఫార్ములా. సో దీని డెఫినేషన్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ అని చెప్పాలి. ఈ డెన్సిటీకి యూనిట్ అడిగితే ఎంకేఎస్ సిస్టంలో మాస్కి ఏమో కేజీ బై వాల్యూమ్కి ఏమో మీటర్ క్యూబ్, కాబట్టి డెన్సిటీకి ఏంటంటే ఎస్ఐ సిస్టంలో యూనిట్ కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే కొన్ని ఇచ్చాడు, వాటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో డెన్సిటీ అంటే ఎంత చిక్కగా పార్టికల్స్ ఉంటే డెన్సిటీ అంత ఎక్కువ అని అర్థం. ఎంత దూరంగా అంటే పార్టికల్స్ అన్ని అపార్ట్గా ఉంటే డెన్సిటీ తక్కువ అని అర్థం. అది నువ్వు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు కొన్ని ఇచ్చాడు ఇక్కడ, వాటిని అరేంజ్ చేయమన్నాడు. జాగ్రత్తగా ట్రై చేయండి అరేంజ్ చేయడానికి. ఎయిర్, ఎగ్జాస్ట్ ఫ్రమ్ చిమ్నీస్, హనీ, వాటర్, చాక్, కాటన్ అండ్ ఐరన్. ఫస్ట్ ఎయిర్ అనే దానికి దూరంగా ఉంటాయి పార్టికల్స్, దాని డెన్సిటీ తక్కువ. ఎగ్జాస్ట్ ఫ్రమ్ చిమ్నీ అంటే పొగలు ఎయిర్ కంటే కొంచెం ఎక్కువ. దాని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, కొంచెం ఎక్కువ ఏంటంటే కాటన్కి. దాని తర్వాత ఇంకాస్త ఎక్కువ ఏంటి డెన్సిటీ అంటే వాటర్కి. వాటర్ కన్నా కొంచెం ఎక్కువ డెన్సిటీ హనీకి. హనీ కన్నా ఎక్కువ డెన్సిటీ చాక్. చాక్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఐరన్. అంటే ఐరన్లో పార్టికల్స్ అన్నీ చాలా దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టేబులేట్ ది డిఫరెన్సెస్ ఇన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే సాలిడ్ స్టేట్కి, లిక్విడ్ స్టేట్కి, గ్యాసియస్ స్టేట్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటో ఒక టేబుల్ లాగా వేసి మనని చెప్పమంటున్నాడు. ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవటం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను ఒక టేబుల్ లాగా తయారు చేశాను, మీరు చూడండి. ఇక్కడ చూడండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఫస్ట్ ప్రాపర్టీ. షేప్ విషయానికి వస్తే సాలిడ్స్కి డెఫినెట్ షేప్ ఉంటుంది, అదే లిక్విడ్స్కి అయితే డెఫినెట్ షేప్ ఏమి ఉండదు. ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేపు. అసలు గ్యాస్కి అయితే నో డెఫినెట్ షేప్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ విషయానికి వస్తే సాలిడ్స్కి డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, లిక్విడ్స్ కూడా అలానే ఉంటుంది. గ్యాసెస్కి డెఫినెట్ వాల్యూమ్ ఏముండదు, వాల్యూమ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. చిన్న కంటైనర్లో పోస్తే గ్యాస్ని కొంచెం వాల్యూమే, పెద్ద కంటైనర్లో పోస్తే ఎక్కువ వాల్యూమ్. కంప్రెసిబిలిటీ అంటే ఫోర్స్ని ఉపయోగించి అదమటం. అసలు సాలిడ్స్ అనేవి నాన్ కంప్రెసిబుల్, మనం అదమటం చాలా కష్టం. లిక్విడ్స్ అయితే స్లైట్లీ కంప్రెసిబుల్, కొంచెం అదమచ్చు. గ్యాసెస్ అయితే హైలీ కంప్రెసిబుల్, ఒక సిరంజీలో వేసి గట్టిగా అదిమితే చిన్నదైపోయింది, గ్యాస్ కొద్ది వాల్యూమ్ని ఆక్యుపై చేసింది. గమనించారా మీరు. నెక్స్ట్ ఫ్లూయిడిటీ, ప్రవహించేది. ఈ సాలిడ్స్ అనేవి అసలు ప్రవహించవు, అవి రిజిడ్గా ఉంటాయి. ఇవి లెస్ రిజిడ్ అండ్ షోస్ ఫ్లూయిడిటీ, అంత రిజిడ్గా ఉండవు, దృఢంగా ఉండవు లిక్విడ్స్, కాకపోతే ప్రవహిస్తాయి. మరి వీటి సంగతి ఏంటి, నో రిజిడిటీ, అసలు దృఢంగా ఉండవు గ్యాసెస్, అవి కూడా ఫ్లో అవుతాయి. గ్యాసెస్ కూడా ఫ్లో అవుతాయి. డిఫ్యూజన్, కెన్ డిఫ్యూజ్ ఇంటూ లిక్విడ్స్, లిక్విడ్స్లో సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతాయి. డిఫ్యూజన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్లో లిక్విడ్ అనేది చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. ఇవేమో గ్యాసెస్ అనేది హైలీ డిఫ్యూజబుల్, అంటే చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అయిపోతాయి, లిక్విడ్స్లో అయినా గ్యాసెస్లో అయినా. నెక్స్ట్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది వీటిల్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట, అందుకనే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. వీటికి వచ్చేసరికి ఇంటర్మీడియట్, అంటే సాలిడ్స్ కంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ తక్కువ ఉంటుంది, గ్యాసెస్ కంటే ఎక్కువ ఉంటుంది.
ఇంకా మరి ఇంటర్మాలిక్యులర్ స్పేస్కి వచ్చేసరికల్లా పార్టికల్స్ మధ్య అసలు స్పేస్ ఉండదు, చాలా తక్కువ దీంట్లో. వీటిల్లో లిక్విడ్స్కి వచ్చేసరికల్లా సాలిడ్స్ కంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది, గ్యాస్లో అన్నిటికంటే మ్యాక్సిమం స్పేస్ ఉంటుంది, దూరంగా ఉంటాయి పార్టికల్స్. ఓకేనా, ఇది వాటి డిఫరెన్స్. నెక్స్ట్, కామెంట్ అపాన్ ది ఫాలోయింగ్. రిజిడిటీ అంటే ఏంటో చెప్పమంటున్నాడు. కంప్రెసిబిలిటీ, ఫ్లూయిడిటీ, ఫిల్లింగ్ ఏ గ్యాస్ కంటైనర్, షేపు, కైనెటిక్ ఎనర్జీ అండ్ డెన్సిటీ, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా, మీకు అర్థమైనయా లేదా అనే దానికోసం అనమాట. రిజిడిటీ అంటే దృఢంగా ఉండటం. ది టెండెన్సిటీ ఆఫ్ మ్యాటర్ విచ్ హ్యాస్ ది కేపబిలిటీ టు రెసిస్ట్ ఏ చేంజ్ ఇన్ షేప్ ఈజ్ కాల్డ్ రిజిడిటీ. ఒకవేళ మనం షేప్ మార్చటానికి ప్రయత్నం చేస్తే తన షేప్ని మార్చుకోకుండా అలాగే ఉండేటువంటి లక్షణమే రిజిడిటీ. ఒక ఇనప రాడ్ ఉందనుకోండి, దాని షేప్ మార్చడానికి ట్రై చేయి నువ్వు, అసలు ఇష్టపడదు, అది చాలా స్ట్రాంగ్గా అలానే ఉంటుంది. అందువల్ల సాలిడ్స్కి రిజిడిటీ ఎక్కువ. కంప్రెసిబిలిటీ, మనం ఫోర్స్ను అప్లై చేస్తే వాల్యూమ్ తగ్గిపోవటమే కంప్రెసిబిలిటీ. decreasing the volume on applying force is called compressibility. Okay, fluidity, ప్రవహించడం. The property of flowing or spreading over a given surface is called fluidity. అంటే ప్రవహించటమే ఫ్లూయిడిటీ. ఓకేనా. నెక్స్ట్, ఫిల్లింగ్ ఏ గ్యాస్ సిలిండర్ ఇన్ ది ల్యాబొరేటరీ. మనం ల్యాబొరేటరీలో ఆఫ్టర్ ది ప్రిపరేషన్ ఆఫ్ గ్యాసెస్ని తయారు చేసుకున్న తర్వాత దే ఆర్ కలెక్టెడ్ ఇన్ ఏ గ్యాస్ జార్. ఒక గ్యాస్ జార్లో పట్టుకుంటాం గ్యాస్ని. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్లింగ్ ఏ గ్యాస్ కంటైనర్. దీన్నే గ్యాస్ కంటైనర్ని ఫిల్ చేయటము అంటారు. షేప్ అంటే ఏంటి? స్పెసిఫిక్ బౌండరీస్, అంచులు ఉండటమే షేప్ అంటే. కైనెటిక్ ఎనర్జీ, ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా ఒక వస్తువు స్పీడ్గా వెళ్తుంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అదే కనుక రెస్ట్లో ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ అసలు ఉండదు. డెన్సిటీ, మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. చెప్పాను కదా నేను, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఓకేనా. గివ్ రీజన్స్. ఏ గ్యాస్ ఫిల్స్ కంప్లీట్లీ ది వెజల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ కెప్ట్. నువ్వు ఏ వెజల్లో అయితే గ్యాస్ని ఉంచుతావో ఆ వెజల్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది గ్యాస్. ఎందుకని అంటే గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఏ కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి గ్యాసెస్. అందువల్లనే కంటైనర్ మొత్తాన్ని ఫిల్ చేస్తాయి. అది దాని ఆన్సర్. ఏ గ్యాస్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్. అంతే కదా, గ్యాస్ అనేది ఏం చేస్తుంది? ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక కంటైనర్ తీసుకున్నావు అనుకో నువ్వు, ఇదే కంటైనర్, ఆ కంటైనర్లో గ్యాస్ ఉంది అంటే ఇవన్నీ కూడా గ్యాస్ పార్టికల్స్. అవి ఏమన్నా రెస్ట్లో ఉంటాయా? ఉండవు కదా. అవి వెళ్ళి ఇలా వాల్స్ని టచ్ చేస్తుంటాయి, అంటే వాల్స్ మీద ఫోర్స్ని అప్లై చేస్తుంటాయి. ఆ ఫోర్సే కదా ప్రెజర్ అంటే. అందువల్లనే ప్రెజర్, ఆ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని ప్రెజర్ అంటారు. కాబట్టి గ్యాస్ అనేది కంటైనర్ వాల్స్ మీద ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ వుడెన్ టేబుల్ షుడ్ బి కాల్డ్ ఏ సాలిడ్. ఎందుకని వుడెన్ టేబుల్ని సాలిడ్ అంటారంటే అది రిజిడ్గా ఉంటుంది, దానికి డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉంటుంది, దానికి బౌండరీస్ కూడా ఉంటాయి. అందువల్లనే వుడెన్ టేబుల్ అనేది ఒక సాలిడ్. వీ కెన్ ఈజీలీ మూవ్ అవర్ హ్యాండ్ ఇన్ ఎయిర్. గాలిలో మన చెయ్యిని ఈజీగా అటు ఇటు కదపచ్చు, కరెక్టేగా. బట్ టు డూ ది సేమ్ త్రూ ఏ సాలిడ్ బ్లాక్ ఆఫ్ వుడ్ వీ నీడ్ ఏ కరాటే ఎక్స్పర్ట్. అదే నీ చెయ్యిని ఒక చెక్క దిమ్మెలో నుంచి అటు ఇటు జరపగలవా? కుదరదు, మనం చేయలేము. ఒక కరాటే నేర్చుకున్న ఎక్స్పర్ట్ కావాలా. ఎందుకని? ది పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ వెరీ లూజ్లీ ప్యాక్డ్ అండ్ ఫార్ అవే ఫ్రమ్ వన్ అనదర్. అంటే గ్యాస్లో ఎలా ఉంటాయి పార్టికల్స్? చాలా దూరంగా ఉంటాయి. ఇదొక పార్టికల్ అయితే ఇదొక పార్టికల్ మన చెయ్యిని మధ్యలోంచి తీసుకెళ్ళినప్పుడు ఈ పార్టికల్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి చెయ్యిని అటు ఇటు కదపచ్చు. అదే సాలిడ్ ఒక చెక్క దిమ్మెలో
ఇట్లా ప్యాక్ అయి ఉంటాయి పార్టికల్స్ చాలా స్ట్రాంగ్గా. వాటి మధ్య అసలు స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు నీ చేతిని మధ్యలో నుంచి తీసుకెళ్తే అవి పక్కకు జరగవు, ఎందుకంటే వాటి మధ్య చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అందువలన మనం వుడెన్ బ్లాక్లో మన చెయ్యిని ఈజీగా మూవ్ చేయలేము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టాపిక్, కెన్ మ్యాటర్ చేంజ్ ఇట్స్ స్టేట్? మ్యాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి వస్తుందా? అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి గ్యాస్కి, అలా మ్యాటర్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి వస్తుందా? We all know from our observation that water can exist in 3 states of matter. వాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. సాలిడ్ స్టేట్లో అది ఐస్ లాగా ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో వాటర్ లాగా ఉంటుంది, గ్యాస్ స్టేట్లో వేపర్ లాగా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది సాలిడ్ స్టేట్లో ఐస్ లాగా, లిక్విడ్ స్టేట్లో వాటర్ లాగా, గ్యాసియస్ స్టేట్లో వాటర్ వేపర్ లాగా. అంటే ఒకే పదార్థము, ఒకే మ్యాటర్ వేరు స్టేట్స్లో ఉంది. గమనించారా మీరు? వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ది మ్యాటర్ డ్యూరింగ్ దిస్ చేంజ్ ఆఫ్ స్టేట్? ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి మారేటప్పుడు మ్యాటర్ లోపల ఏం జరుగుతుంది అసలు? వాట్ హ్యాపెన్స్ టు ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ డ్యూరింగ్ ది చేంజ్ ఆఫ్ స్టేట్స్? ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి మారేటప్పుడు ఐస్ కాస్త వాటర్ అయ్యేటప్పుడు, లేకపోతే వాటర్ కాస్త వాటర్ వేపర్ అయ్యేటప్పుడు పార్టికల్స్ మధ్య ఏం జరుగుతుంది అసలు? హౌ డస్ దిస్ చేంజ్ ఆఫ్ స్టేట్ టేక్? ఎలా స్థితి మారుతుంది? ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లోకి ఎలా మారుతుంది? వీ నీడ్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్, ఈజింట్ ఇట్? ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి, తెలియాలి కదా మనకి, ఎట్లా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మనం. దానికోసం కేర్ఫుల్గా చూద్దాం, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మారిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. టేక్ అబౌట్ 150 grams ఆఫ్ ఐస్. ఎంత ఐస్ తీసుకోవాలి నువ్వు? 150 grams, అంటే కొద్దిగా ఐస్ తీసుకో. ఇన్ ఏ బీకర్, ఎక్కడ? ఒక బీకర్లో. అండ్ సస్పెండ్ ఏ ల్యాబొరేటరీ థర్మామీటర్. ఒక థర్మామీటర్ని కూడా వేలాడది, నేను చూపిస్తాను ఇప్పుడు. సో దట్ ఇట్స్ బల్బ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఐస్. ఇక్కడ చూపించినట్టు. ఎలా అది జాగ్రత్తగా చూడండి. ఇదే ఒక కంటైనర్ లేకపోతే బీకర్, అందులో కొద్దిగా ఐస్ తీసుకున్నాం, అంటే ఒక 150 grams. దాంట్లో ఇలా థర్మామీటర్ పెట్టాము. థర్మామీటర్ క్రింద బల్బ్ ఉంది చూసారా ఇక్కడ? ఆ బల్బ్ అనేది ఐస్లో మునిగిపోయి ఉండాలి, టచ్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ స్టిర్రర్, స్టిర్రర్ అంటే కదిపే కడ్డీ, అది కూడా పెట్టుకున్నాం ఇక్కడ. అదంతా కూడా మన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అనమాట. క్రింద మనం బున్సెన్ బర్నర్ కూడా ఉంది, అవసరమైతే వేడి చేయడానికి వీలుగా. ఓకేనా? ఇది మనం చేసినటువంటి అరేంజ్మెంట్. ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది కదా డయాగ్రాము, మీరు అబ్జర్వ్ చేశారు కదా డయాగ్రామ్ని. ఓకే, స్టార్ట్ హీటింగ్ ది బీకర్ ఆన్ ఏ లో ఫ్లేమ్. నెమ్మదిగా వేడి చేయటం స్టార్ట్ చేయి, మరీ ఎక్కువ మంటొద్దు, కొద్దిగా. నోట్ ది టెంపరేచర్ వెన్ ది ఐస్ స్టార్ట్స్ మెల్టింగ్. నువ్వేం చేస్తున్నావు? థర్మామీటర్ చూస్తూ ఉన్నావు కదా, ఐస్ కరిగేటప్పుడు థర్మామీటర్ ఎంత చూపిస్తుందో చూడు. 0 దగ్గర ఉంటుంది. నోట్ ది టెంపరేచర్ వెన్ ఆల్ ది ఐస్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఐస్ మొత్తం వాటర్ అయిపోయినప్పుడు నువ్వు టెంపరేచర్ ఎంత ఉందో చూసుకో. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఫర్ దిస్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ టు లిక్విడ్. మరి నీ అబ్జర్వేషన్స్ అన్ని రికార్డ్ చేయి. నౌ పుట్ ఏ గ్లాస్ రాడ్ ఇన్ ది బీకర్ అండ్ హీట్ వైల్ స్టిరింగ్ టిల్ ది వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. ఇప్పుడు ఏం చేస్తావంటే, కరెక్ట్గా నువ్వు ఇందాక ఐస్ అంతా కరిగిపోయి వాటర్ అయ్యేటప్పుడు టెంపరేచర్ నోట్ చేసి పెట్టుకున్నావు కదా, 0 ఉంటుంది అప్పుడు. మరలా ఇంకా వేడి చేస్తుండు, నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతాయి అనమాట. ఆ కదిపే కడ్డీతోటి బాగా కదుపుతుండు. కీప్ ఏ కేర్ఫుల్ ఐ ఆన్ ది థర్మామీటర్ రీడింగ్ టిల్ మోస్ట్ ఆఫ్ ది వాటర్ హ్యాస్ వేపరైజ్డ్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఫర్ ది
కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ది లిక్విడ్ స్టేట్ టు ది గ్యాసియస్ స్టేట్. మరలా కూడా నువ్వు అబ్జర్వ్ చేయి, ఏం జరిగిందో చూడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కదా మన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఉన్నది, ఇదే కదా. ఫస్ట్ ఏం చేసావు, ఈ ఐస్ అంతా నెమ్మదిగా మెల్ట్ అవుతున్నది. ఆ మెల్ట్ అవుతున్నప్పుడు థర్మామీటర్ ఎంత చూపిస్తుందో చూడు, 0 చూపిస్తుంటుంది. ఓకేనా? తర్వాత ఇంకా వేడి చేయి, వేడి నీళ్ళు అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఏమవుతున్నది, ఈ వాటర్ కాస్త వేపరైజ్ అయిపోతున్నది, ఆవిరైపోతున్నది. ఆ టైంలో కూడా మళ్ళీ థర్మామీటర్ రీడింగ్ చూడు, 100 చూపిస్తుంటుంది. మొదటిసారి ఒక చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగింది, సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళటం, ఐస్ నుంచి వాటర్కి. అప్పుడు దాన్ని ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే కరుగుట. ఏ టెంపరేచర్ దగ్గర ఇలా జరుగుతుందో దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. ఐస్కి మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? తర్వాత ఇక్కడేం జరిగింది, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్తున్నది, దీన్ని వేపరైజేషన్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా జరుగుతుందో ఆ టెంపరేచర్ని ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? అది మనం నేర్చుకుంది. సరే, ఇప్పుడు ఆన్ ఇంక్రీజింగ్ ది టెంపరేచర్ ఆఫ్ సాలిడ్స్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఇంక్రీజెస్. కైనటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. డ్యూ టు ది ఇంక్రీజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ పెరిగింది కాబట్టి ది పార్టికల్స్ స్టార్ట్ వైబ్రేటింగ్ విత్ గ్రేటర్ స్పీడ్. పార్టికల్స్ అటు ఇటు తిరుగుతుంటాయి. ది ఎనర్జీ సప్లైడ్ బై హీట్ ఓవర్కమ్స్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది పార్టికల్స్. ది పార్టికల్స్ లీవ్ దేర్ ఫిక్స్డ్ పొజిషన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాలిడ్ నేను చూపిస్తా చూడండి, ఇట్లా దగ్గరగా ఉన్నాయి పార్టికల్స్ అన్నీ, బాగా గట్టిగా స్ట్రాంగ్గా దగ్గరగా ఉన్నాయి అనమాట. ఇంకా కావాలంటే ఇట్లేస్తా, ఇంకా దగ్గర ఉన్నాయి కదా, క్లోజ్లీ ప్యాక్డ్. పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అందుకనే అవి రిజిడ్గా ఉంటాయి సాలిడ్స్. నువ్వేం చేసావు, హీట్ చేయటం మొదలుపెట్టావు. ఎప్పుడైతే హీట్ చేస్తున్నావో ఈ పార్టికల్స్కి కైనటిక్ ఎనర్జీ పెరిగింది. కైనటిక్ ఎనర్జీ పెరగడం వల్ల అటు ఇటు మూవ్ అవుతున్నాయి. మూవ్ అయ్యి అవి నెమ్మదిగా అపార్ట్ అయిపోతాయి, దూరంగా అయిపోతాయి. చూసావా? అంటే వాటి మధ్య ఉండే అట్రాక్షన్ బ్రేక్ అయిపోయింది, అట్రాక్షన్ తగ్గిపోయింది అనమాట. ఎక్కడైతే ఇలా జరిగిపోయిందో అప్పుడు ఈ సాలిడ్ కాస్త మెల్ట్ అయ్యి లిక్విడ్ అయిపోతుంది అనమాట. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా జరుగుతుందో ఆ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. అర్థమవుతుందా? అది జరిగేది ఇక్కడ, మెల్టింగ్ పాయింట్. ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ సాలిడ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఇట్స్ పార్టికల్స్. అంటే మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏం జరిగింది అంటే వాటి మధ్య, ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ తగ్గింది అని అర్థం. వాటర్కి ఎంత మెల్టింగ్ పాయింట్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని కెల్విన్లో చెప్పాలంటే 273.15 కెల్విన్. ది ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్, దట్ ఈజ్ చేంజ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ ఇంటూ లిక్విడ్ స్టేట్, ఈజ్ నోన్ యాజ్ ఫ్యూజన్. ఇలా ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారటాన్ని ఫ్యూజన్ అంటారు. వెన్ సాలిడ్ మెల్ట్స్, ఒక ఘన పదార్థం కనుక కరిగిపోయినట్టయితే ఇట్స్ టెంపరేచర్ రిమైన్స్ ది సేమ్. టెంపరేచర్ 0 దగ్గర అలానే ఉంటుంది. నేను చెప్పేది ఐస్ సంగతి. టెంపరేచర్ ఏం మారదు, 0 దగ్గర అలానే ఉంటుంది, కాకపోతే పూర్తిగా అంతా మెల్ట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు నువ్వు హీట్ చేస్తున్నావు కదా, అదే టెంపరేచర్ అలానే ఉందంటే మనం ఇచ్చిన ఎనర్జీ ఏమైనట్టు అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది కదా బీకరు, ఈ బీకర్లో ఐస్ పెట్టుకున్నావు కదా, నువ్వు థర్మామీటర్ కూడా పెట్టావు కదా, కింద బర్నర్ తోటి మంట పెట్టావు కదా, అంటే హీట్ ఎనర్జీ ఇస్తున్నావు కదా. మరి థర్మామీటర్ 0నే చూపిస్తున్నది, ఐస్ అంతా మెల్ట్ అయ్యేదాకా 0నే చూపిస్తున్నది. మరి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఏమైనట్టు? మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ స్టేట్కు ఉపయోగపడింది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కు మారటానికి
మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా లోపల అది దాచుకుంది. అలా దాచుకున్న హీట్ని లేటెంట్ హీట్ అంటారు. లేటెంట్ హీట్ అంటే గుప్తంగా దాచుకున్నటువంటి హీటు. సో చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు మారేటప్పుడు నువ్వు హీట్ ఎనర్జీ ఇవ్వాలా పని లేదా? ఖచ్చితంగా ఇవ్వాలి. టెంపరేచర్ మారుతుందా మారదా? మారదు, అంతే ఉంటుంది. మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అంతా ఏమైనట్టు? అది తీసుకొని లోపల దాచుకుంటుంది. అది దాచుకున్న హీట్ ఎనర్జీని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, by overcoming the force of attraction between the particles, as this heat energy is absorbed by ice without showing any rise in temperature. Okay, ఇదంతా మీకు చెప్పేసాను, జీరో వస్తుందని. when we supply heat energy to water, particles start moving even faster. అంటే ఇప్పుడు మళ్ళీ రెండో చేంజ్ ఆఫ్ స్టేట్ చెప్తున్నా. అదెట్లా? ఇది ఒక బీకర్, దీంట్లో నువ్వేం తీసుకున్నావు? దాంట్లో వాటర్ తీసుకున్నావు. ఏం చేస్తున్నావు? హీట్ ఎనర్జీని సప్లై చేస్తున్నావు. థర్మామీటర్ కూడా పెట్టావు. టెంపరేచర్ 100 దాకా పెరిగింది, 0 నుంచి 100 దాకా పెరిగింది. ఇంకా తర్వాత ఇంకా పెరగదు, అట్టనే ఉంటుంది 100 దగ్గరే. మరి మనం హీట్ని సప్లై చేస్తున్నాం కదా, చేస్తున్నా కూడా అట్నే ఉంటుంది అనమాట. ఆ 100 దగ్గర ఏం జరుగుతుంది? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే బాయిలింగ్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఇలా బాయిలింగ్ జరుగుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది బాయిలింగ్ పాయింట్. మరి మనం ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా ఏమవుతుంది? చేంజ్ ఆఫ్ స్టేట్కి ఉపయోగపడుతుంది. అంటే లిక్విడ్లో ఇంత దూరం ఉన్నాయి కదా పార్టికల్స్, అవి ఇంకా దూరంగా అయిపోవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇందాక జరిగినట్టే ఇక్కడ కూడా. ఇందాక సాలిడ్ టు లిక్విడ్ అయితే ఇప్పుడు లిక్విడ్ టు గ్యాస్. ఈ రకంగా అది ఎనర్జీని దాచుకుంటుంది. దాని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. ఇందాక లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ కదా, ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. అదెంత అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ 100, కెల్విన్లోకి మారిస్తే 373 కెల్విన్. ఓకేనా? ఇప్పుడు మీకేం తెలిసింది? మెల్టింగ్ పాయింట్ అంటే తెలిసింది, బాయిలింగ్ పాయింట్ అంటే తెలిసింది. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే తెలిసింది, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అంటే తెలిసింది. ఇలా జరుగుతుంది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాగలదు, ఏదైనా సరే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి కూడా రాగలదు, మళ్ళీ గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాగలదు, లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్లో కూడా రాగలదు. ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు ఏదైనా సరే ట్రాన్స్ఫర్ అవ్వగలదు. అది మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీ 1.13, ఈ యాక్టివిటీని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? రైట్.